అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిర్భయ టీవీ. మన కళ్ళ ముందే ఉన్న నక్షత్రాల్ని అందుకోవడం సాధ్యం కాదు అనుకున్న కాలంలోనే ఒక భారతీయ మహిళ తన కలలని వదులుకోలేదు. తన పట్టుదలతో కృషితో అంతరిక్షానికి చేరి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం కల్పనా చావ్లా జీవితాన్ని, ఆమె అసాధారణ ప్రయాణాన్ని, ఆమె చనిపోయిన తరువాత మిగిల్చిన స్ఫూర్తిదాయకమైన కథని వివరంగా తెలుసుకుందాం. కల్పనా చావ్లా 1962 మార్చి 16న హర్యానాలోని కర్నాల్ అనే గ్రామంలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం, విమానాలు, నక్షత్రాలు అంటే మక్కువ. ఆమె కుటుంబం ఆ రోజుల్లో ఆడపిల్లలకి అవకాశాలు కల్పించడానికి ఇష్టపడేది కాదు. కానీ ఆమె తండ్రి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె భారతదేశం వదిలి అమెరికా వెళ్లి తన కలలను నిజం చేసుకుంది. 1997లో కల్పనా చావ్లా STS-87 షటిల్ ద్వారా తొలి భారతీయ మహిళగా అంతరిక్షానికి వెళ్ళింది. ఈ మిషన్ 15 రోజుల 16 గంటల 30 నిమిషాలు సాగింది. అంతరిక్షంలో 6.5 లక్షల మైళ్లు ప్రయాణించి 252 సార్లు భూమి చుట్టూ తిరిగింది. 2003లో కల్పన మరోసారి అంతరిక్షానికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈసారి ఆమె STS-107 షటిల్ మిషన్లో పాల్గొంది. ఇది పరిశోధనల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిషన్. ఆమె జట్టు 16 రోజుల పాటు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేపట్టారు. కానీ తిరుగు ప్రయాణంలో ఏం జరిగిందంటే 2003 ఫిబ్రవరి 1న కల్పనా చావ్లా మరియు ఆమె మిషన్ సభ్యులు విజయవంతంగా భూమికి తిరిగి రావాల్సింది. కానీ షటిల్ ప్రయాణంలో పొరపాటుగా ఒక ఇంజన్ ఇన్సులేషన్ ఫోమ్ విరిగి షటిల్పై పడ్డం ప్రమాదానికి దారితీసింది. కల్పనా చావ్లా మరియు ఆమె జట్టు ప్రాణాలు కోల్పోయారు. వారి సేవలు, వారిచ్చిన స్ఫూర్తి సజీవంగానే మిగిలాయి. కల్పనా చావ్లా పేరుతో స్ఫూర్తిదాయక గుర్తింపులు ఉన్నాయి. నాసాలో కల్పనా చావ్లా మెమోరియల్ స్కాలర్షిప్, భారత ప్రభుత్వం కల్పనా చావ్లా అవార్డు ప్రకటించింది. హర్యానాలో యూనివర్సిటీ ఆమె పేరిట మార్చారు. నాసాలో ఒక ఉపగ్రహానికి కల్పనా చావ్లా ఆస్ట్రాయిడ్ అని నామకరణం చేశారు. కల్పనా చావ్లా జీవితం మనందరికీ ఒక సందేశం.